అంటే ఈ ఘటన పైన ఎందుకు స్పందించడానికి ఆలస్యమైంది? ఎందుకంటే దీనిపైన కూడా సీఎం స్పందించట్లేదు. తను ఒక హోమ్ మినిస్టర్‌గా ఉన్నారు. తను ఒక బాధ్యతగా చూడాలి. ఒక 2 నెలల పాప చనిపోతే సీఎం బాధ్యత వహించాలి గదా! తను రాజీనామా చేయాలి అన్నట్టుగా చాలామంది గూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి దానికి ఏం సంబంధం? ఇది హోమ్ మినిస్టర్, పొలిటికల్ హోమ్ లేదు. మినిస్టర్, హోమ్ నేను మినిస్టర్. ఒకటి అడుగుతున్నాయి. ఇది ఏమైనా పొలిటికల్ గొడవనా? ఇది ఏమైనా క్యాస్ట్ పరంగా జరిగిన గొడవనా? మామూలుగా జరిగే గొడవ ఊర్లలో సర్వసాధారణ గొడవలు. పోనీ అమ్మాయి గొడవకు సంబంధం ఉందా? ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? స్థానిక ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధమా? ముఖ్యమంత్రి గారికి ఏమైనా సంబంధమా? ఇది కామన్ గడి గొడవ. దీన్ని కావాలని అవతల పార్టీ వాళ్ళు కొంతమంది ప్రజా సంఘాలను తీసుకొచ్చి దాన్ని లేని ఉన్నట్టుగా చిత్రీకరణ చేసి చేస్తున్న పన్నాగం కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారు సాయం అవసరం స్పందించాల్సిన అవసరం లేదు. నిజంగానే పొలిటికల్ గొడవ నిజంగానే అమ్మాయిని మీరు కొట్టి చంపితే స్పందించాలి. అమ్మాయిని గిట్ట కొట్టి చంపి ఆ గొడవల నుండి చంపితే 100% వాళ్ళ డిమాండ్ కరెక్ట్. ఇవాళ హత్య కేసు పెట్టమంటారు. ఏ రకంగా హత్య కేసు పెడతారండి? ఏం సాక్ష్యం ఉంది అక్కడ? అమ్మాయి ఆడికి రాలేదు, గొడవకు చనిపోయిన అమ్మాయికి సంబంధమే లేదు అంటే వీళ్ళు అన్నంత మాత్రమే అన్నీ అయితే ఎక్కడుందో చూపించమనండి, బయట పెట్టమనండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఉందంటున్నారు కదా, టీవీలో ప్లే చేయమనండి. ఉంటే ఇన్ని రోజులు ఆగుతారు వాళ్ళు? ఇన్ని రోజులు ఆగే వాళ్ళ ఉందని చెప్తున్నాం, మరి చూపించమనండి. మేము డిమాండ్ చేస్తున్నాం. చూపిస్తే వాళ్ళ మీద హత్య కేసు చేసి లోపల చేద్దాం. నేను ఒక్కటి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. కుటుంబానికి న్యాయం జరగాలి. నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే ఇప్పుడే 10 నిమిషాలు కేసు బుక్ చేసి లోపల వేసేద్దాం. ఒట్టి ఉందని చెప్తున్నా కానీ తీయండి. ఇవన్నీ కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చేస్తున్న పన్నాగం తప్ప మరొకటి కాదు. ఇంకోటి డీజీపీ కేసును తప్పుతో పట్టించారన్నట్టు కూడా ఇప్పుడు ప్రధానంగా కథనాలు కూడా వస్తా ఉన్నాయి. ఆయన ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ముచ్చట చెప్పడం, ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకోసారి ముచ్చట చెప్పడం, ఈ మిస్గైడ్ అయ్యింది అన్నట్టు కూడా తెలుసు. ఇది డిఎస్పీకి, డీజీపీకి, ఎస్పీకి ఎవరికి సంబంధం లేదు. ఇది పొలిటికల్ కానే కాదు. ఇప్పుడు అమ్మాయికి ఏమైనా పెద్ద పొలిటికల్ ఏమైనా వేరే ఏమైనా ఉందా? పొలిటికల్గా ఏమైనా ఉందా? ఏదైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే పెద్ద వ్యక్తి ఉంటే అరే ఇది ఏదో రకంగా దీన్ని ఇట్లా చేయాలనేది ఉంటుంది. కానీ అసలు చిన్న పాప, 2 నెలల పాప, ఆమె వెయిట్ ఎంత తెలుసా? 1400 గ్రాములు. 1400 గ్రాములు. ఒక మంచి కోడి పుంజుకుంటుంది 1400 గ్రాములు తెలుసా? గంత ఏజ్ ఉన్న ఆమెను చంపిందని కేవలం ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట చేయాలని కొంతమంది వ్యక్తులు, కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పన్నాగం. దీన్ని ప్రజలు ఖండిస్తున్నారు.